రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రేవతి శివలింగం ఇంటింటికి ప్రచారం చేశారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. పూర్తి వివరాలు రంగారెడ్డి జిల్లా QNN న్యూస్ ప్రతినిధి గిరి పూర్తి వివరాలు అందిస్తారు. శ్రీమతి అవ్వారి రేవతి శివలింగం 15వ వార్డు తరఫు నుంచి నిలబెట్టారు కనుక అందరూ దయచేసి ఓటరు మాకే వేసి గెలిపించాలని మనం. ఏం చదువుకోరు మేడం? 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా అవ్వారి రేవతి గారిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. సో 15వ వార్డులో ఉన్న అన్ని సమస్యల గురించి కూడా ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి వార్డులోని ప్రతి వీధిని చూపించడం జరిగింది. ఎక్కడ సీసీ రోడ్ లేవు, డ్రైనేజెస్ లేవు, వాటర్ సప్లై లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, మన ప్రాంతవాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కల్వకుర్తి ముద్దుబిడ్డ, ఇప్పుడు మన తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన దగ్గర మున్సిపల్ శాఖ ఉంది. ఆ మున్సిపల్ శాఖ మంత్రిగా ఆమన్గల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మనకి మున్సిపల్ శాఖ నుంచి నిధులు వస్తాయి. ప్రజలందరూ అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆమన్గల్ అభివృద్ధి చేస్తుంది. 100 కోట్లతో ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మనకి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 100 కోట్లు ఆమన్గల్ అభివృద్ధి చేయడానికి ఆయన కష్టపడుతున్నారు. ప్రజలందరూ కూడా 17 వార్డులో కాంగ్రెస్ పార్టీ అన్ని సీసీ రోడ్లని నిర్మిస్తామని, 6 నెలల్లో అన్ని సీసీ రోడ్లు నిర్మిస్తామని, తర్వాత ఒక 50 ఇందిరమ్మ ఇల్లు అడిగాము ఎమ్మెల్యే గారిని, అవి శాంక్షన్ చేస్తామని చెప్పారు వాళ్ళు. తర్వాత డ్రైనేజెస్ కానీ, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి హామీస్తున్నాము. 6 నెలల్లోనే ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి హామీస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు TRS పార్టీ అన్ని పార్టీలు కూడా 2009లో జరిగిన ఉద్యమంలో భాగంగా అందరికంటే తెలంగాణ ఉద్యమాన్ని 2014 వరకు విజయవంతంగా నడిపించి మన తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ మామూలు జిల్లాలో పీడీకేస్ కూడా మనమే జరిగింది. సో తెలంగాణ సాధనలో ఎంతో ముందున్నాం. సో అదేవిధంగా ఒక ఇంగ్లీష్ లెక్చరర్గా కాలేజీలో 30 ఏళ్ళు పనిచేసినంతమంది విద్యార్థులకి విద్యను అందించాం. మా విద్యార్థులు 1000 మంది ఉన్నారు. సో వాళ్ళందరి సహకారంతో, వాళ్ళందరి ఆశీస్సులతో నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి నమ్ముతున్నాను.